నిన్నటి అల్పపీడన ప్రదేశము ఈరోజు నిన్న సౌత్ ఒరిస్సా నార్త్ ఆంధ్రప్రదేశ్ అల్పపీడన ప్రదేశం ఈరోజు ఉదయానికి ఛత్తీస్గఢ్ దాని పరిసర ప్రాంతాల మీద కేంద్రీకృతమై ఉంది. దాని నుండి ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉంది. అది గ్రాడ్యువల్గా బలహీనపడి గుజరాత్ సైడ్ మూవ్ అవుతుంది. అలా మూవ్ అయ్యే క్రమంలో బలహీనపడుతుంది. నెక్స్ట్ మాన్సూన్ ట్రఫ్ సర్ఫేస్ లెవెల్లో అంటే మెయిన్ సీ లెవెల్లో ఈ లో ప్రెషర్ ఏరియా నుండి విశాఖపట్నం గుండా ఈస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ వరకు ఒక మాన్సూన్ ట్రఫ్ వ్యాపించి ఉందన్నమాట. అంతేకాకుండా ఇంకొక ట్రఫ్ నార్త్ ఈస్ట్ అరేబియా నుండి ఈ అల్పపీడన ప్రదేశం వరకు ఆవరించింది. ఇదేమో టిల్ట్ కూడా ఉంది. 1.5 కిలోమీటర్స్ నుండి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఈ ట్రఫ్ టిల్ట్ కూడా ఉంది. వీటి ప్రభావంతో మనకి ఉత్తర కోస్తాలో చాలా చోట్ల, దక్షిణ కోస్తాలో కూడా చాలా చోట్ల, కోస్తా అంతా చాలా చోట్ల జల్లులు, ఉరుముతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది ఈ రోజుకి. రేపటికి ఉత్తర కోస్తాలో విస్తారంగా వర్షాలు పడతాయి, దక్షిణ కోస్తాలో చాలా చోట్ల వర్షాలు పడతాయి. అంతేకాకుండా ఈ ట్రఫ్ కారణము మరి ఋతుపవనాలు కూడా బలంగా ఉండడంతో మనకి కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో 40 నుండి 50 కిలోమీటర్లు, గస్టింగ్ టు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయి. అందువలన ఉత్తర కోస్తాలో ఉన్న పోర్టుల్లో అంటే కళింగపట్నము, భీమునిపట్నము, గంగవరం, విశాఖపట్నం, కాకినాడ పోర్టుల్లో 3వ నెంబరు హెచ్చరికని కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా అది ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది. అందువలన మత్స్యకారులను వేటకి వెళ్ళవద్దని కూడా హెచ్చరించడమైనది. ఈ ట్రఫ్లు ఋతుపవనాలు చురుగ్గా ఉన్న ప్రభావంతో మనకి కోస్తాలో చాలా చోట్ల జల్లులు పడే అవకాశం ఉంది. 1-2 చోట్ల కొన్ని జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయి. అంతేకాకుండా చాలా జిల్లాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. భారీ నుండి అతి భారీ వర్షాలు పడే ఈ రోజుకి భారీ నుండి అతి భారీ వర్షాలు పడేది పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు. ఈ 3 చోట్ల ఎక్కడైనా 1-2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయి. అలా అంతేకాకుండా ఉత్తర కోస్తాలో ఉన్న జిల్లాలో శ్రీకాకుళము, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానాము, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, ప్రకాశము, కర్నూలు, నంద్యాల ఈ జిల్లాల్లో ఎక్కడైనా 1-2 చోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉంది. అంటే ఉత్తర కోస్తాలో ఒక బాపట్ల జిల్లాని వదిలిపెట్టి మిగతా చోట్ల చాలా ఎక్కడైనా 1-2 చోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉంది. అలాగే రేపటికి కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు పడే జిల్లాలు విశాఖపట్నము, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ. రేపటికి భారీ నుండి అతి భారీ వర్షం ఎక్కడైనా 1-2 చోట్ల రికార్డ్ అయ్యే జిల్లాలు విశాఖపట్నము, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ. అలాగే భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న జిల్లాలు శ్రీకాకుళము, పార్వతీపురం, మన్యము, విజయనగరము, ఈస్ట్ గోదావరి, యానం, అంబేద్కర్ కోనసీమ, వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు ఈ జిల్లాల్లో రేపటికి ఎక్కడైనా 1-2 చోట్ల భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే నిన్న ఉదయం 8:30 నుండి ఈరోజు ఉదయం 8:30 మధ్యలో రికార్డ్ అయిన వర్షపాత వివరాలు ఈ రకంగా ఉన్నాయి. కుకునూరు 7 సెంటీమీటర్లు, కురుపం 6 సెంటీమీటర్లు, చోడవరము 5 సెంటీమీటర్లు, పోలవరము, మెరకముడి డ్యాము 5 సెంటీమీటర్లు, బలిజపేట 4 సెంటీమీటర్లు, కళింగపట్నం 4 సెంటీమీటర్లు, వీరఘట్టం పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్లో ఉండేది, అక్కడ 3 సెంటీమీటర్లు, బొండపల్లి 3 సెంటీమీటర్లు, విలయర్పాడు 3 సెంటీమీటర్లు, పార్వతీపురం 3 సెంటీమీటర్లు, కోనవరం 3 సెంటీమీటర్లు, గజపతి నగరం 3 సెంటీమీటర్లు, జిఎమ్మ వలస 3 సెంటీమీటర్లు, మిగతావి అంతకంటే తక్కువగా 2 సెంటీమీటర్ల వల్ల నమోదైంది. ఉన్న జిల్లాలు పార్వతీపురం, మన్యము, విజయనగరము, విశాఖపట్నం జిల్లాలు ఆరెంజ్ అలర్ట్.
అందుకని వాళ్ళు అప్రమత్తంగా ఉండాలన్నమాట. రేపటికి కూడా ఆరెంజ్ అలర్ట్ ఉంది. ఆరెంజ్ అలర్ట్ ఉన్నది విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ. ఇవి భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయి కనుక ఎక్కడైనా 1-2 చోట్ల పడినా ఎక్కువ వాన పడేసరికి లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడం అలాంటి ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉన్నందువలన ఈ విశాఖపట్నము, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ ఈ జిల్లాల వాళ్ళు ఆరెంజ్ జోన్లో పడుతున్నాయి ఈ ఏరియాస్ అన్నీ. అందువల్ల వాళ్ళందరూ అప్రమత్తంగా ఉండాలి. అవసరం లేకుండా బయటకు వెళ్ళకుండా ఉండడం వల్ల వాళ్ళు తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి. లోతట్టు ప్రాంతాల్లో వాళ్ళు కూడా తగినన్ని జాగ్రత్తలు తీసుకొని సేఫ్గా ఉండాలని సూచించడం.